హలో ఫ్రెండ్స్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 500 సబ్సిడీ గురించి నాకు శుక్రవారం నాడు అధికారికంగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అధికారికంగా మెసేజ్ రావడం నాకు జరిగింది. అంటే నేను దానికి అర్హుడను అని నేను అనుకోవచ్చు. శుక్రవారం నాడు ఈ మెసేజ్ రావడం జరిగింది. శనివారం నాడు నేను గ్యాస్ బుక్ చేసుకున్నా 1000 రూపాయలు ఇచ్చి, అంటే 970 గ్యాస్ రవాణా 30 రూపాయలు కలిపి 1000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిలోనే నాకు ఆదివారం నాడు గ్యాస్ వచ్చింది. నేను గ్యాస్ తీసుకున్నా, పక్కకు పెట్టేసుకున్నా. నిన్న మండే, ఓకే, ఇవాళ ట్యూస్డే, మంగళవారం రోజు నాకు మధ్యాహ్నం సబ్సిడీ ఏదైతే ఉందో 500 రూపాయలకు రావాల్సిన సబ్సిడీ ఏదైతే ఉందో అది రాలేదు. నాకు పాత పద్ధతిలోనే ఏ విధంగా అయితే వస్తుందో ఇక్కడ చూస్తా, అదే విధంగా నాకు మెసేజ్ రావడం జరిగింది. అంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 500 రూపాయల సబ్సిడీ అనేది నాకు అకౌంట్లోకి రాలేదు. ఇక ఎవరైనా ఉన్నారా ఈ విధంగా? మీరు కనుక ఈ 2-3 రోజులలో తీసుకొని ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇది అసలు అమలు అవుతుందా, అమలు కాదా అనే ఉద్దేశం కూడా నాకు వస్తుంది. మన 27వ తారీఖు నాడే మీకు ఆల్రెడీ అమలు అయింది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నాకు అధికారంగా మరి నేను అర్హుడను అయినా కాలేదా అని నేను అనుకునేటప్పుడే శుక్రవారం నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి నాకు మెసేజ్ రూపంలో అర్హుడనని పంపించడం జరిగింది. నేను శనివారం తీసుకున్నాను గ్యాసు, ఆదివారం నాడు గ్యాస్ వచ్చింది. మంగళవారం నాడు మళ్ళీ నాకు పాత పద్ధతిలోనే అమౌంట్ ఏదైతే ఉందో అదే నాకు సబ్సిడీ రూపంలో రావడం జరిగింది. ఓకే, ఇది మరి ఎట్లా అనేది, ఏ విధంగా అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి వెళ్ళి అధికారికంగా ప్రకటన ఏ విధంగా చేస్తారు, అసలు అమలు చేస్తారా, అమలు చేయరా? ఈ అటిదే మసిబూసి మారేడు కాయలు అమ్మే విధానంగా తెలంగాణ ప్రజలను పిచ్చోలను చేయడానికి సిద్ధంగా ఉండడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మనం గనక డెసిషన్ తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉంటారనేది మనకు తెలిసే ఉన్నది. మనకు కనుక ఆగ్రహ ఆవేశాలు కనుక కలిగితే మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.